హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ బ్లాగ్స్. మురుకులు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో మినపప్పు వేసేసుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా వేయించేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోనికి తీసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత బియ్యం పిండిని కూడా తీసుకొని దానిలోనికి మనం గ్రైండ్ చేసుకున్న మినపప్పు పిండి జల్లించుకోవాలండి. ఏమైనా రవ్వ కానీ ఏదైనా ఉంటే మనకు సపరేట్ అవుతుంది, అందుకని ఈ విధంగా జల్లించుకోవాలి. ఆ తర్వాత కొంచెం శనగపిండి కూడా మనం తీసుకోవాలండి. ఈ శనగపిండిని కూడా మనం జల్లించుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉండలు కానీ ఏమన్నా ఉంటే సపరేట్ అవుతాయి. మంచిగా పిండి కూడా మంచిగా కలిసిపోతుంది, అందుకని ఇది కూడా జల్లించుకోవాలి. ఆ తర్వాత ఇది జల్లించుకున్న తర్వాత దీనిలోనికి మనం కొన్ని నువ్వులు తీసుకోవాలండి. నేను కడిగి పక్కన ఉంచుకున్నాను. ఆ నువ్వులు అనేటివి నేను ఇందులో వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఓమ కూడా వేసుకోవాలి. ఈ ఓమ జీలకర్ర ఏంటంటే ఓమ అనేది దగ్గు రాకుండా ఉంటుంది, జీలకర్ర అనేది డైజెషన్ కోసం అండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లో కొంచెం కారం, టేస్ట్కి సరిపడా, కలర్ కోసం కొంచెం పసుపు, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలండి. అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. దీంట్లో కొన్ని హీట్ వాటర్ ఫస్ట్ పోసుకొని సాల్ట్ కలిసిందా లేదా చూసుకోవాలండి. మొత్తం ఒకేసారి పోయకూడదు, ఎందుకంటే మనకు సాల్ట్ కలిసిందో లేదో తెలియదు. కాబట్టి కొన్ని పోసుకొని కలుపుకొని చూసుకోవాలి. కొంచెం తక్కువ ఉంది, నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత మొత్తం హీట్ వాటర్ కూడా ఇందులో పిండిలో కలిపి పెట్టేసుకోవాలి. ముద్దలాగా మంచి చపాతీ పిండి ముద్దలాగా కలిపి పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కేలాగా చూసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మురుకుల గొట్టంలోనికి మనం కలిపి పెట్టుకున్న పిండిని కూడా తీసుకొని అంతేనండి ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత మనకు కరకరలాడే మురుకులు రెడీ అయిపోతాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకొని ఈవినింగ్ టైంలో కానీ మనకు అప్పుడప్పుడు ఖాళీ టైంలో కానీ తింటే స్నాక్స్ లాగా ఉపయోగపడుతుంది, చాలా బాగుంటుంది, టేస్టీ. ఈ విధమైన మురుకులు ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ చేయండి. ఇంతేనండి, చూడండి మంచి ఆయిల్ అంతా కూడా ఇనికి మురుకుల నుంచి మొత్తం సపరేట్ అయ్యేలాగా మనం వేయించుకోవాలి. ఇలాగా వేయించుకొని తీసేసుకోవాలి ప్లేట్లోకి. చాలా ఈజీ ప్రాసెస్ కదా. మరి మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతేనండి, చూడండి ఏ విధంగా చాలా మంచి క్రిస్పీగా ఉన్నాయో ప్లేట్లో. చూడండి చాలా బాగున్నాయి కదా. వీటిని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. బాయ్ అండి.